నిన్ననే 'త్రీ రోజెస్' అనే ఒక అందమైన గర్ల్స్‌ని చూశాను. నిజంగా బ్యూటిఫుల్‌గా ఉన్నారు. దేనికంటే గతంలో సీజన్ 1లో చేసినప్పుడు ఉన్నవాళ్ళు మారిపోయారు మొత్తం. మెయిన్ లీడ్‌గా ఉన్న ఇషా మాత్రమే ఉన్నారు. ఇషాతో పాటు ఇప్పుడు ఇందులో కొత్తగా ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యారు. వారిద్దరు ఎవరంటే ఒకడు కుషితా కల్లపు, మరొకరు రాశి సింగ్. వాళ్ళిద్దరు కూడా స్క్రీన్ మీద ఎంత బ్యూటిఫుల్‌గా అంటే అంత బ్యూటిఫుల్‌గా కుదిరారు. గతంలో చేసిన పాయల్ రాజపూత్ గారు ఎందుకని ఈ సీజన్‌లో కంటిన్యూ అవ్వకపోవడంతో పూర్ణ గారిని మాత్రం ఒక చిన్న ఎపిసోడ్‌లో తీసుకొని ఆమె కంటిన్యూగా లేదు, ఒక చిన్న సీజన్ ఒక పాయింట్‌తోని ముగించేసి అవును కూడా పక్కన పెట్టేశారు. మిగతా వాళ్ళందరూ కొత్తగా వచ్చి జాయిన్ అయ్యారు. చాలా అంటే చాలా కామెడీగా చేశారు. కలర్ఫుల్గా ఉండింది మొత్తానికి. హైదరాబాద్ నుంచి మొత్తం టీమ్ ని బాంబే షిఫ్ట్ చేశారు. బడ్జెట్స్ పెరిగినట్టున్నాయి. ఇకపోతే యాడ్ ఏజెన్సీకి సంబంధించి ఒక వర్క్ చేస్తున్నట్టుగా బిల్డప్. దానికి ఎక్కడైతే ఫ్రాన్స్ అంటేను లేకపోతే కామెడీ చేసిన హర్ష చముడిని ఇప్పుడు వాళ్ళకున్న కష్టాలతోని అతన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చారు అనే దానికి బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇకపోతే రాశి సింగ్ అనే ఒక క్యారెక్టర్ కి సత్యాన్ని జత చేయటం. కుషితా కల్లప్కేమో ఒక ఫ్యాంటసీ ఉన్న ఇప్పుడు కొత్త జెన్జీ గర్ల్స్ ఎలా ఉంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఏమని చెప్పడానికి అమ్మాయిని పెడతాం. ఇలా ఇక మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక స్ట్రగుల్ గా ఉండి సెట్ అవ్వాలి లైఫ్ లో, కొంచెం ఎయిమ్ తోనే ఉండాలనుకునే ఒక అమ్మాయి, దాని తర్వాత భర్త వద్దు, ఇప్పుడు నాకంటూ ఒక లైఫ్ ఉండింది, నేనంటూ ఆ లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలనుకునే ఒక అమ్మాయి, కొత్త జనరేషన్ తో ఉండి ఈ కొత్త పెద్ద అంకుల్స్ అయితే కనుక బాగా చూసుకుంటారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనే ఒక జంజీ మైండ్ సెట్ ఉన్నదాన్ని ఈ ముగ్గురిని ఒక రూమ్లో ఉంచి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళ ముగ్గురు ఒక కంపెనీలో పనిచేస్తుంటే వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడున్న మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేట ఒక ప్రయత్నం చేశారు దర్శకుడు కిరణ్ గారు. మంచిగా అనిపించింది. అంటే టైం పాస్ 6 ఎపిసోడ్లు ఉంటాయి. దాదాపు ఒక్కొక్క ఎపిసోడ్ 35 నిమిషాల నుంచి 32 నిమిషాలు అలా ఉంటుంది. మొత్తం కలిపి కూడా 200 నిమిషాల లోపే, అంటే దాదాపు 4 గంటల లోపే ఉంటుంది ఒక సిరీస్ మొత్తం కూడా కలిపి. బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కళ్ళు ఎలా చేస్తారనేది. ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ కొంచెం చాలా స్లోగా అనిపించింది. తర్వాత థర్డ్ ఎపిసోడ్ నుంచి బాగా పికప్ అందింది. అట్ ద సేమ్ టైం ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా భలే చేశారు. సత్య, అసలు ముఖ్యంగా సత్య గురించి చెప్పాలి. సత్య కామెడీగా ఎరగదీశాడు. సత్య పక్కన ఒక ఇద్దరు అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండి యూట్యూబ్లో కూడా వాళ్ళ వర్క్స్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఆర్టిస్టులుగా మారారు. అందులో ఒక అతని పేరు భాష అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అబ్దుల్ లేకపోతే సంథింగ్. అట్లాగా వాళ్ళిద్దరూ బాగా చేశారు. ఇకపోతే సురభి ప్రభావతి గారు మదర్ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. సుదర్శన్ చాలా కాలం తర్వాత భలే బ్యూటిఫుల్గా అనిపించాడు. కొంచెం అమాయకంగా ఉండేవాడు. అసలు మంచి సబ్జెక్ట్ తప్ప మిగతా అన్నీ మాట్లాడే ఒక క్యారెక్టర్ని సుదర్శన్ మీద డిజైన్ చేశారు. ఇంకా సత్య అయితే రియల్ హీరో అనిపించాడు. హర్ష చమ్ముడు ఒక క్యారెక్టర్ని తను ఓన్ చేసుకున్న విధానం చాలా బాగుండింది. ఆయనకు అసిస్టెంట్గా చేసిన ఒక అమ్మాయి కూడా బాగా అనిపించారు. వీళ్ళందరినీ కాస్ట్ చేసిన ఎస్కేఎన్కి నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా చూజీగా కొత్త జనరేషన్కి ఏం కావాలి, కలర్ఫుల్గా స్క్రీన్ మీద ఎలా ఉంటారు, వీటన్నిటికీ కూడా వీళ్ళందరూ వర్క్ చేసి ఉండొచ్చు. 100% చాలా చాలా బాగుండింది. అందరూ ఒక ఎమోషనల్గా ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు అమ్మాయిలు, వాళ్ళు ఎలాగ ఎక్కడెక్కడ వాళ్ళ ఛాలెంజెస్ని అధిగమించారు అనేది నిజంగా డెఫినెట్గా చూడొచ్చు. టైంపాస్ జస్ట్ అలా పెట్టుకొని ఇలాగా ఒక 4 అవర్స్ అంది కాదనుకుంటే మాత్రం బ్యూటిఫుల్గా అనిపించింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ వెబ్ సిరీస్. అందరికీ కూడా మంచి పేరు వస్తుంది దీని ద్వారా. చాలా అంటే కొన్ని మెసేజ్లు చెప్పేది కూడా సింపుల్గా అలా చెప్పేలా వదిలేశారు. ఎక్కడ ప్రీచిగా కాకుండా ఆ పాయింట్స్ అయితే నాకు నచ్చినాయి. హర్ష చముడు గెటప్స్ భలే ఉన్నాయి. చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపించాడు. ఇక 3 రోజెస్ వెబ్ సిరీస్కి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.